Afternoon, students. How are you, students? I think we are all fine. Okay, students. My name is S. Anuradha, working in KZBV MM Biological Science in Vijayanagar district. Okay, students. Already we are all learn about 14th class food components experiments, 3 experiments. Also learn about 22nd class refuges, food items and sources of refuges, and also water importance, balanced diet. Okay, students. Next, today discuss about make your diet a balanced one. Okay, students, make your diet a balanced one. మనం తీసుకునే ఆహారం అనేది బ్యాలెన్సా కాదా? టేకింగ్ గ్రీన్ సలాడ్స్ అండ్ వెజిటేబుల్స్ ఎవ్రీ డే. టేకింగ్ గ్రీన్ సలాడ్స్ అండ్ వెజిటేబుల్స్ ఎవ్రీ డే మనం గ్రీన్ సలాడ్స్ వెజిటేబుల్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. టేకింగ్ ఫుడ్ లైక్ సీరియల్స్, పల్సెస్, మిల్క్ ఎక్సెట్రా యాడక్వెంట్లీ అంటే తగినంత కొద్ది మోతాదులో సీరియల్స్, పల్సెస్, మిల్క్ ఎక్సెట్రా ఇవి మనం తగిన మోతాదులో మనం తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే సలాడ్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సీరియల్స్, పల్సెస్, మిల్క్. సీరియల్స్ గత క్లాస్ లో చెప్పుకున్నాం. ఏంటి సీరియల్స్ అంటే? తృణధాన్యాలు అంటే చోలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు. ఓకే స్టూడెంట్స్, టేకింగ్ ఏ బిట్ ఆఫ్ ఫ్యాట్, ఆయిల్, గీ, బటర్ ఎక్సెట్రా. ఈ యొక్క టేకింగ్ ఏ బిట్ ఆఫ్ కొంచెం మోతాదులో ఆయిల్, ఓకే స్టూడెంట్స్, గీ, బటర్ ఎక్సెట్రా అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. డోంట్ ఫర్గెట్ టు సప్లిమెంట్ యువర్ డైలీ డైట్ విత్ గ్రీన్ సలాడ్స్ అండ్ వెజిటేబుల్స్. మనం తీసుకునే ఈ యొక్క డైలీ మనం తీసుకునే డైట్ లో ఈ యొక్క గ్రీన్ సలాడ్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి తప్పనిసరిగా మనకి ఉండాలి. ఓకే స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్ టు సప్లిమెంట్ యువర్ డైలీ డైట్ with green salads and vegetables. Next one is, do you know dry fruits like dates, plums, raisins, cashew nuts, pistas, etc. also keep us healthy. మన యొక్క ఆరోగ్యము హెల్దీగా ఉండాలి అంటే తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ అనేవి మనం తీసుకోవాలి. ఏమిటి ఆ డ్రై ఫ్రూట్స్? డేట్స్, ప్లమ్స్, రైజిన్స్, క్యాజూ నట్స్, పిస్తా ఇవనేవి మన హెల్త్ లో ముఖ్యంగా ఉండాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ చీప్ ఇన్ డీడ్. బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ చీప్ ఇన్ డీడ్. మన యొక్క బ్యాలెన్స్డ్ డైట్ అనేది చీప్ అంటే, మన బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమేమో తినాలి, లేకపోతే ఖరీదేమో అనుకుంటాం, కానీ అది చాలా చవక అనమాట. చీప్ అంటే చవక. సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ నీడ్ నాట్ నెసెసరీలీ బి కాస్ట్లీ. సైంటిస్ట్ ఏం చెప్పారు? సైంటిస్ట్స్ హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ నీడ్ నాట్ నెసెసరీలీ బి కాస్ట్లీ. సైంటిస్ట్ ఏమని చెప్పారంటే, బ్యాలెన్స్డ్ డైట్ అనేది కాస్ట్లీగా మనం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది కాస్ట్ అనేది కానే కాదు. ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ ఇట్, ఈవెన్ ద పూర్. అంటే పేదవాళ్ళు కూడా ఈ యొక్క బ్యాలెన్స్డ్ డైట్ ని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఇఫ్ ఏ పర్సన్ ఈట్స్ దాల్, రైస్, రోటీస్, గ్రీన్ వెజిటేబుల్స్, లిటిల్ ఆయిల్ అండ్ జాజ్రీ, ఆల్ ద ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బాడీ. ఏ యొక్క పర్సన్ అయితే ఈ యొక్క డైట్ లో, తను తీసుకునే డైట్ లో దాలు, రైస్, రోటీస్, గ్రీన్ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయో, ఆ యొక్క డైట్ అనేది మనకి ఏ డైట్ అవుతుంది? బ్యాలెన్స్డ్ అవర్ డైట్ ఆర్ ఫుల్ఫిల్డ్. అంటే ఇవి ఏవేవైతే ఫుల్ఫిల్డ్ గా ఉంటాయో, అంటే మనం తీసుకునే డైట్ లో దాలు, రైస్, రోటీస్, గ్రీన్ వెజిటేబుల్స్, లిటిల్ ఆయిల్ అండ్ జాజ్రీ మీన్స్ బెల్లం. ఓకేనా? అవన్నీ ఉంటాయో అలాంటి డైట్ అనేది మనకి ఆ యొక్క బ్యాలెన్స్డ్ డైట్.
ఓకే స్టూడెంట్స్, with balanced diet with different kinds of foods is not enough. కాబట్టి మనం తీసుకునే డైట్ లో అన్ని కూడా ఉండాలి అనే ఏమీ లేదు. ఓకేనా, అవి వాళ్ళు చెప్పినవి ఉంటే మనకి సరిపోతుంది. ఇట్ షుడ్ బి కుక్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అయితే మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఒక ప్రాపర్ వేలో కుక్ చేస్తూ ఉండాలి. ప్రాపర్ వేలో కుక్ చేస్తూ ఉండాలి. అంతేగాని మనం ప్రాపర్ వేలో కుక్ చేయకుండా తీసుకుంటే మాత్రం అది మనకి బ్యాలెన్స్డ్ డైట్ అవ్వదు. మెనీ న్యూట్రియంట్స్ ఆర్ లోస్ట్ బై కుకింగ్. మనం మీకు తెలుసో తెలియదో గాని మనం ఈ యొక్క కుకింగ్ చేసేటప్పుడు మెనీ న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతూ ఉంటాయి. ఓవర్ హీటింగ్ చేసేటప్పుడు మెనీ న్యూట్రియంట్స్ అనేవి ఇంకా లాస్ అవుతూ ఉంటాం. ఇంకా రీహీటింగ్ మెనీ టైమ్స్, ఒక మనం తీసుకున్న యొక్క ఫుడ్ అనేది రీహీటింగ్ మరలా వేడి చేసిన ఆ యొక్క న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతూ ఉంటాము. వాషింగ్ వెజిటేబుల్స్ ఆఫ్టర్ కటింగ్ దమ్ ఇంటూ స్మాల్ పీసెస్. అయితే ఈ యొక్క మనం ఈ యొక్క వెజిటేబుల్స్ ని కట్ చేసిన తర్వాత కూడా మనం వాష్ చేసామనుకో, వెజిటేబుల్స్ లో ఉండే విటమిన్స్ అవన్నీ కూడా మనకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వెజిటేబుల్స్ ని కట్ చేసి మనం ఎప్పుడు కూడా వాడకూడదు. ఓకే స్టూడెంట్స్, కట్ చేసిన తరువాత మనం క్లీన్ చేయకూడదు. అలా క్లీన్ చేసినట్లయితే అందులో ఉండే విటమిన్స్ అనేవి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఓవర్ కుకింగ్, రీహీట్ చేయకూడదు ఈ యొక్క ఫుడ్ ని. అదే విధంగా ఎక్కువగా కుక్ చేయకూడదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ థింక్ ఈజ్ యువర్ మిడ్ డే మీల్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. రైట్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ డిస్ప్లే ద బులెటిన్ బోర్డ్. మీకు మధ్యాహ్నం భోజనం పెడతారు కదా మీ స్కూల్లో, మిడ్ డే మీల్, అది బ్యాలెన్స్డ్ డైటా కాదా? ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసుకొని మీ యొక్క నోట్బుక్ లో రాయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ డూ యూ నో విచ్ ద ఫుడ్ are to be moderately, adequately, plenty and sparingly. Students, do you know which food are to be eaten moderately? Moderately అంటే మధ్యస్థంగా, మనం కొన్ని పదార్థాలని మధ్యస్థంగా తీసుకోవాలి. adequately తగినంతగా తీసుకోవాలి. plenty ఎక్కువగా తీసుకోవాలి. అండ్ sparingly అంటే తగినంత మోతాదులో తీసుకోవాలి. sparingly మీన్స్ తగినంత మోతాదు. మోడరేట్లీ అంటే మధ్యస్థంగా, adequately అంటే తగినంతగా, plenty అంటే ఎక్కువ మోతాదులో తీసుకోవాలి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని. sparingly అంటే తక్కువగా తినాలి. ఏంటి చూడండి, ఫుడ్స్ లైక్ సీరియల్స్, పల్సెస్ మీన్స్ పప్పు ధాన్యాలు, మిల్క్ ఎక్సెట్రా షుడ్ బి టేకెన్ adequately. అంటే adequately అంటే ఏం చెప్పాను, తగు మోతాదులో మనము ఈ తృణధాన్యాల్ని, సీరియల్స్, CERALS, సీరియల్స్, పల్సెస్, పప్పు ధాన్యాలు, మిల్క్ ని తగినంత మోతాదులో తీసుకోవాలి. ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ అదర్ వెజిటేబుల్స్. లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు, ఆకుకూరల్ని, వెజిటేబుల్స్ ని మనము షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్లెంటీ, ఎక్కువగా తీసుకోవచ్చు, ఎంత మోతాదులోనైనా మనము తీసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కుక్డ్ ఆయిల్స్ అండ్ యానిమల్ ఫుడ్స్ షుడ్ బి యూజ్డ్ మోడరేట్లీ. మధ్యస్థంగా తీసుకోవాలి. ఈ యొక్క ఆయిల్స్ కానీ యానిమల్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు, మధ్యస్థంగా తీసుకోవాలి. నెక్స్ట్ వనస్పతి మీన్స్ డాల్డా. మనకి బిర్యానీలో వాడుతుంటాం కదా, దాన్ని ఏమంటారంటే వనస్పతి. ఘీ తెలుసు, ఘీ అంటే నెయ్యి, బటర్, వెన్న, చీజ్, ఇవి మస్ట్ బి యూజ్డ్ స్ప్రాంగ్లీ అంటే తరచుగా తీసుకోవాలి, కొద్ది మోతాదులో తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్. అవాయిడ్ అంటే ఏంటి, మనం జంక్ ఫుడ్స్ ని అస్సలు తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఓన్లీ పిజ్జాస్ అండ్ శాండ్విచెస్ డైలీ, వాట్ విల్ హ్యాపెన్? ఒకవేళ నువ్వు నీ యొక్క ఫుడ్ లో ఓన్లీ పిజ్జా, శాండ్విచెస్ అవి ఉన్నట్లయితే ఏమవుతుంది? యువర్ బాడీ ఈజ్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ ద అదర్ ఫుడ్ సబ్స్టాన్సెస్. నీ బాడీకి మిగతా సబ్స్టాన్సెస్ అనేవి అందవు పిజ్జా, శాండ్విచెస్ తీసుకుంటే.
Junk food causes damage to our digestive system. Junk foods అనేవి మన డైజెస్టివ్ సిస్టమ్ ని పాడు చేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఈటింగ్ జంక్ ఫుడ్. కాబట్టి మనం జంక్ ఫుడ్ ని తీసుకోకూడదు. డిస్కస్ ఇన్ గ్రూప్స్ ఆర్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జంక్ ఫుడ్. నువ్వు నీ యొక్క పరిసరాల్లో ఏవైనా న్యూస్ పేపర్స్ నుంచి కానీ జంక్ ఫుడ్స్ గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నువ్వు నోట్బుక్ లో అవి అన్ని కూడా ప్రిపేర్ చెయ్యు. ఇన్ వాట్ వే ఆర్ దే హార్మ్ఫుల్ టు అస్. అవి ఏ విధంగా జంక్ ఫుడ్స్ మనకి ఏ విధంగా హాని చేస్తాయో వాటి గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక నోట్బుక్ లో దాన్ని నువ్వు ప్రెజెంటేషన్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ద పీపుల్ డిపెండ్స్ అపాన్ క్లైమేటిక్ కండిషన్స్. ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ప్రజల యొక్క దేని మీద ఆధారపడి ఉంటుందంటే క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులను బట్టి, అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద పర్టికులర్ ప్లేస్. అంటే ఏ ప్రాంతం యొక్క ప్రజలు అయినా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ద పీపుల్ డిపెండ్స్ అపాన్ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద పర్టికులర్ ప్లేస్. ఒక ప్రాంత ప్రజల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేవి క్లైమేటిక్ కండిషన్స్ ని బట్టి, కల్చరల్ ప్రాక్టీసెస్ సంస్కృతిని బట్టి ఆధారపడి ఉంటుంది. We eat rice in a large quantities, but people living in North India eat chapatis as a daily food. మనమైతే we eat rice in a లార్జ్ క్వాంటిటీస్. మనమైతే రైస్ ని ఎక్కువ మోతాదులో లార్జ్ క్వాంటిటీస్ లో తీసుకుంటాం. బట్ పీపుల్ లివింగ్ ఇన్ నార్త్ ఇండియా మీన్స్ ఉత్తర భారతదేశం వాళ్ళు ఈట్ చపాతీస్ యాజ్ డైలీ ఫుడ్. వారి యొక్క ఫుడ్ లో ఎక్కువగా చపాతీస్ వాడుతారు. వారి డైట్ లో ఎక్కువగా చపాతీస్ వాడుతారు. వై? ఎందువలన? బికాజ్ వీట్ ఈస్ గ్రోన్ వైడ్లీ ఇన్ దట్ రీజియన్. వారి యొక్క ఉత్తర నార్త్ ఇండియా వాళ్ళ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ కానీ కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ వీట్ అనేది పెరగడానికి అక్కడ అవకాశం ఉంటుంది. సో నార్త్ ఇండియా ఈట్ చపాతీస్ యాజ్ డైలీ ఫుడ్. The way of cooking and eating food also reflects the cultural practices of people. కాబట్టి మనం తీసుకునే ఈటింగ్ ఫుడ్ అనేది మన యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. The way of cooking and eating food also reflects the cultural practices of people. మన యొక్క ఫుడ్ తీసుకునే విధానం అనేది మన యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ ని ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. హిస్టరీ ఈ యొక్క న్యూట్రిషన్ యొక్క హిస్టరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే until about 170 years ago there was little scientific knowledge in the west about nutrition. 170 సంవత్సరాల క్రితం మనకి న్యూట్రిషన్ మీద కొంత నాలెడ్జ్ మాత్రమే ఉండేది. until about 170 years ago there was little scientific knowledge in the west about న్యూట్రిషన్ గురించి 170 సంవత్సరాల క్రితం కొంత లిటిల్ నాలెడ్జ్ మాత్రమే మనకి ఉండేది, లిటిల్ సైంటిఫిక్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది. ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్ వాజ్ ఫ్రెంచ్ మ్యాన్ నేమ్డ్ లెవోయిజర్. లెవోయిజర్ అనే శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. అతన్ని అందుకే ఫ్రెంచ్ మ్యాన్ అంటాం. The founder of modern science of nutrition was French man named Lavoisier. Scientist name idi Lavoisier. 1743 to 1793, whose contribution paved new ways to nutrition research. 170 years ago వరకు న్యూట్రిషన్ మీద కొంత నాలెడ్జ్ మాత్రమే ఉండేది. తరువాత లెవోయిజర్ చేసిన పరిశోధనలు బట్టి, లెవోయిజర్ ఏ దేశానికి చెందినవాడు? ఫ్రెంచ్ మ్యాన్. ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిశోధనలు చేశాడు? 1743 to 1793. ఈ యొక్క పరిశోధనలో ఇంకా కొంత న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. ఓకేనమ్మా. సైంటిస్ట్ నేమ్ ఈజ్ లెవోయిజర్. In the year 1752
జేమ్స్ లిండ్ మరొక శాస్త్రవేత్త జేమ్స్ లిండ్ డిస్కవర్డ్ స్కర్వీ విచ్ కుడ్ బి క్యూర్డ్ ఆర్ ప్రివెంటెడ్ బై ఈటింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త 1752లో స్కర్వీ అనే డిసీజ్ అనేది ఈ యొక్క ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎప్పుడైతే తింటామో స్కర్వీ డిసీజ్ అనేది మనకి రానే రాదు అని చెప్పడం జరిగింది. స్కర్వీ అనేది ఒక డిసీజ్ యొక్క నేమ్. ఆ స్కర్వీ డిసీజ్ అనేది సి విటమిన్ లోపం వల్ల మనకి వస్తుంది. సి విటమిన్ యొక్క లోపం వల్ల వస్తుంది. ఏ ఫ్రూట్స్ లో అయితే సి విటమిన్ ఉంటుందో ఆ ఫ్రూట్స్ ని మనం తీసుకున్నట్లయితే ఈ స్కర్వీ డిసీజ్ అనేది మనకు రానే రాదంటే పెదాల చివర పగలడం ఈ యొక్క స్కర్వీ డిసీజ్ యొక్క లక్షణాలు. ఓకేనా. సి విటమిన్ కంటైన్ ఫ్రూట్స్ ఏమిటి? ఈ యొక్క ఆరెంజెస్ కానీ, గ్రేప్స్ కానీ, లెమన్ కానీ, పపయా కానీ ఇవి తీసుకున్నట్లయితే స్కర్వీ డిసీజెస్ ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే స్కర్వీ డిసీజ్ అనేది మనం నివారించాలి అంటే ప్రివెంటెడ్ చేయాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని మనం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఓకేనమ్మా. జేమ్స్ లిండ్స్ లేవోయేజర్ ఈ యొక్క న్యూట్రిషన్ మీద మరికొంత నాలెడ్జ్ ని మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత లేవోయేజర్ జేమ్స్ లిండ్ స్కర్వీ అనే వ్యాధి అనేది ఫ్రెష్ ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని తినడం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ నోన్ దట్ డిసీజెస్ కుడ్ బి క్యూర్డ్ బై ఈటింగ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. ఏ డిసీజ్ నైనా మనము కొన్ని రకాల ఫుడ్స్ ని మనం తినడం వల్ల వాటిని మనం ఏం చేయవచ్చు అని సెన్స్ అంటే వాటిని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఎవరైతే అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటారో వాళ్ళు హెల్దీగా ఉంటారు. కాబట్టి ఇట్ వాజ్ నోన్ దట్ డిసీజెస్ కుడ్ బి క్యూర్డ్ బై ఈటింగ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. కాబట్టి సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి మనం తీసుకుంటే కొన్ని డిసీజెస్ ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇన్ 19th century ఇట్ వాజ్ నోన్ దట్ ద బాడీ అబ్టైన్స్ 3 substances మెయిన్లీ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఫ్రమ్ ది ఫుడ్. ఓకేనా. ఇంకా 19th centuryలో తెలిసింది ఏమిటంటే మన బాడీకి తప్పనిసరిగా ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి తప్పనిసరిగా అవసరం అని చెప్పడం జరిగింది. ఓకేనమ్మా. ఇంతటితో ఈ లెసన్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఏంటి చెప్పుకున్నాం? 3 experiments చెప్పుకున్నాం. సోర్సెస్ ఆఫ్ రెఫ్యూజెస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క తర్వాత వాటర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ మన డైట్ బ్యాలెన్స్డ్ డైటా కాదనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పుకున్నాం. అవాయిడ్ జంక్ ఫుడ్స్, న్యూట్రిషన్ యొక్క చరిత్ర గురించి చెప్పుకున్నాం. లేవోయేజర్ శాస్త్రవేత్త, జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్తలు మనకి ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ కీవర్డ్స్. ఈ లెసన్ లో ఉండే కీవర్డ్స్ కార్బోహైడ్రేట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వన్స్ అగైన్ రిపీట్. కార్బోహైడ్రేట్స్, ఫైబ్రస్, బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కాన్స్టిపేషన్. కార్బోహైడ్రేట్స్, ఫైబ్రస్, బ్యాలెన్స్డ్ డైట్, proteins, fats, constipation. What have we learnt? మనం ఈ లెసన్ లో ఏమేమి తెలుసుకున్నాం? ఓకేనా. ఫస్ట్ పాయింట్, ఫుడ్ కంటైన్స్ సమ్ కాంపోనెంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. మనం తీసుకునే ఈ యొక్క ఫుడ్ లో ముఖ్యంగా కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. కాంపోనెంట్స్ ఆహారపు అంశాలు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. Fibers are also a component of food that are present in different kinds of fruits and vegetables. Fibers కూడా ఒక రకమైన కాంపోనెంటే. అది మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో మనకి లభిస్తూ ఉంటుంది. ఆల్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఆల్ ఫుడ్ ఐటమ్స్, అన్ని ఫుడ్ ఐటమ్స్ లో కొన్ని రకాల కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ద అమౌంట్ ఆఫ్ each component varies from one type to food to another. అయితే అన్ని ఫుడ్స్ లో కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అయితే అమౌంట్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ వచ్చేటప్పుడు
అమౌంట్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ వచ్చేటప్పుడు ఒక ఫుడ్ లో ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొక ఫుడ్ లో తక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఫ్రమ్ వన్ టైప్ టు ఫుడ్ టు అనదర్. ఓకేనా? నెక్స్ట్, రఫేజెస్ ఆర్ డైటరీ ఫైబ్రస్, క్లీన్ అవర్ ఫుడ్ కెనాల్ అండ్ ప్రివెంట్ కాన్స్టిపేషన్. రఫేజెస్ ఆర్ డైటరీ ఫైబ్రస్. ఈ యొక్క పీచు పదార్థాలు అనేవి మన యొక్క ఫుడ్ యొక్క ప్రివెంట్ కాన్స్టిపేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్, we must drink enough water so that our body functions properly. మనము ఈ యొక్క వాటర్ ని సఫిషియెంట్ గా తీసుకున్నట్లయితే మన బాడీ ఫంక్షన్స్ అనేవి బాగా జరుగుతాయి. The food that contains all the nutrients like carbohydrates, proteins, fats, vitamins and minerals is a proper preparation is called balanced diet. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ లో ఈ యొక్క న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఒక ప్రాపర్ ప్రిపరేషన్ లో ఉంటే అలాంటి డైట్ ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. ఓకే స్టూడెంట్స్, అందరూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, హెల్దీగా ఉండాలి. దిస్ ఈజ్ అవర్ లెసన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కంప్లీట్ ద లెసన్.